బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటరియట్ లో 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. 317 జీవో ప్రభావిత ఉద్యోగుల అభ్యర్థనలపై కమిటీ చర్చ జరిపారు. ఇప్పటికే స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య భర్త వేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మిగతా దరఖాస్తులపై శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేసింది. 16వ తేదీ నాటికి జీఏడీకి చేరిన నివేదికలపై చర్చించనున్నారు. 2008 డిఎస్సి బాధితులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంలో విధి విధానాలపైన సబ్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. బాధితులకు ఆంధ్రప్రదేశ్ తరహాలో ఉద్యోగాలు ఇవ్వాలని మార్చి 14న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. విధి విధానాల ఖరారు బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా నష్టపోయిన అభ్యర్థుల వివరాలు విద్యాశాఖ సేకరించింది. బాధితులకు 6 వారాల్లోగా ఉద్యోగాలు ఇప్పిస్తామని జూన్ 27న హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 8 తదుపరి కోర్టు విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో డిఎస్సి 2008 బాధితులకు ఉద్యోగాలు కల్పించే అంశము, విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీసు, ప్రమోషన్ అంశాలు పరిగణలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటరియట్ లో 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. 317 జీవో ప్రభావిత ఉద్యోగుల అభ్యర్థనలపై కమిటీ చర్చ జరిపారు. ఇప్పటికే స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య భర్త వేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మిగతా దరఖాస్తులపై శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేసింది. 16వ తేదీ నాటికి జీఏడీకి చేరిన నివేదికలపై చర్చించనున్నారు. 2008 డిఎస్సి బాధితులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంలో విధి విధానాలపైన సబ్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. బాధితులకు ఆంధ్రప్రదేశ్ తరహాలో ఉద్యోగాలు ఇవ్వాలని మార్చి 14న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. విధి విధానాల ఖరారు బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా నష్టపోయిన అభ్యర్థుల వివరాలు విద్యాశాఖ సేకరించింది. బాధితులకు 6 వారాల్లోగా ఉద్యోగాలు ఇప్పిస్తామని జూన్ 27న హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 8 తదుపరి కోర్టు విచారణ జరపనున్నారు.